మోడీ గారు మాత్రం 2019లో దేశ ప్రజానికాన్ని ఒకటే కోరిండు, నేను 5 ఏళ్ళు సేవకునిగా పనిచేసిన, నచ్చితే మరోసారి అధికారాన్ని కట్టబెట్టండి, మరోసారి సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పిండు మోడీ గారు. కోరితే 303 సీట్లు 303 సీట్లు భారతీయ జనతా పార్టీకి మాత్రమే గెలిపించి 330 పైబడి సీట్లు సంకీర్ణ రాజకీయాలకు పట్టం కట్టి శభాష్ మోడీ గారు మీరే మళ్ళీ మా ప్రధానమంత్రి అని చెప్పి పట్టం కట్టిండు. 10 ఏళ్ళు అవుతుంది. జనరల్గా మనం ఒక సర్పంచ్ గెలిస్తేనే, ఒక కౌన్సిలర్ గెలిస్తేనే, ఒకసారి ఎమ్మెల్యే గెలిస్తేనే రెండోసారి గెలవడం చాలా కష్టం. ఫస్ట్ గెలవడం ఎవరికైనా చాలా ఈజీ ఉంటుంది, కానీ రెండోసారి గెలవడం కష్టం. అందులో ఇప్పుడు మూడోసారి ఏమంటున్న దేశం భారతీయ జనతా పార్టీనో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అంటున్న మాట కాదు. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్, అబ్కి బార్ 400 పార్. ఈ నినాదం ప్రజాగర్భంలో పుట్టింది. ఇవాళ దాన్ని దరిచేసే శక్తి, సత్తా, అధికారం భారత ప్రజానికానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అది పక్కా విజయం సాధిస్తుంది. ఇక్కడ మన మధ్యనే అనేక రకాల ఈర్ష్యలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి. ఇది ఇట్లా ముందుకు పోతుండు. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన దేశం అమెరికా, ఇవాళ కూడా శాసిస్తారు అక్కడక్కడ. రష్యా, వీళ్ళే మొత్తం సూపర్ పవర్స్. ప్రపంచంలో ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ జరిగితే ఒక కూటమి నాయకత్వం వహించేది వార్సా, దాని నాయకుడు రష్యా. ఒక కూటమి నాయకత్వం వహించేది నాటో, దాని నాయకుడు అమెరికా. గట్ల ఉండే ప్రపంచంలో ఒక పేద దేశం, ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లే దేశం, బంగారం కుదపెడితే తప్ప జీతాలు ఇవ్వలేని దేశం భారతదేశం. అంటే పేద దేశం అని చెప్పేటి దేశం ఇవాళ ఎక్కడ మోకరిల్లే పరిస్థితి లేదు. ఇవాళ ఏ స్థాయికి వచ్చింది? ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ మోడీ. ఇవాళ మోడీ, నో అమెరికా, నో రష్యా. ఇవాళ మోడీ గారిని అమెరికాకు వీసా ఇవ్వమంటే ఆయన ఒక సంఘ విద్రోహ శక్తి అని ముద్ర వేసిండు. ఆ మోడీ గారికి ఇవాళ అమెరికా రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి అమెరికన్ పార్లమెంట్లో వారు మాట్లాడుతున్నప్పుడు జై మోడీ అని చెప్పి నినాదాలు ఇచ్చింది మన పౌరుడు కాదు, అమెరికన్ పార్లమెంట్ సభ్యులు దాని వచ్చింది. దట్ ఈజ్ ఇండియా టుడే. ఇవాళ భారత్ గా స్థాయిలో ఉంది.